ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క అమూల్యమైన సంగతులను మనం బైబిల్ నుంచి ధ్యానిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. గతించిన కాలమంతా తండ్రి మీ రెక్కల చోట్ల మమ్మల్ని భద్రపరిచి మా బ్రతుకు దినాల్లో తండ్రి మరొక దినాన్ని మాకు జత చేసి మీ మాటలు ధ్యానించడానికి, మా జీవితాలు మార్చుకోవడానికి మీరు ఇచ్చినటువంటి మరొక తరుణం కొరకు తండ్రి మీ కృతజ్ఞతలు తండ్రి. భూమి మీద బ్రతికి ఈ కొద్ది కాలం తండ్రి మీ ఇష్టానుసారంగా భూమి మీద బ్రతికి మా జీవితాలను తండ్రి ముగించుకొని మీరున్నటువంటి మహాలోకానికి అర్హత పొందేటి బిడ్డలుగా తండ్రి మా అందరికీ సహాయాన్ని దయచేయండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారులారా, అందరికీ కూడా యేసుక్రీస్తున్నాం, అందరికీ వందనాలు. మరి ఈరోజు ఒక మంచి సంగతిని మనం బైబిల్లో నుంచి ధ్యానిద్దాం. మనం గతంలోని హానోకు మరియు ఏలియాలు శరీరాలతో ఈ భూమి నుండి వెళ్ళిపోయారా అన్నటువంటి ఒక సందర్భాన్ని మనం ధ్యానించాం. మరి ఒక తమ్ముడు అన్న హానోక్ గారి గురించి ఇంకా ఎక్కువగా చెబితే బాగుంటుంది అని అన్నారు. మరి ఆ తమ్ముడు అడిగిన దానికి సమాధానంగానే మరి మనందరం కూడా ఈరోజు హానోకు గారి యొక్క పూర్తి వివరణ తెలిపే విధంగా మరియు దేవునితో నడిచిన వారు ఇంకెవరైనా భక్తులు ఉన్నారా అనేది మనం బైబిల్లో నుంచి పరిశోధిద్దాం. అసలు ఈ హానోకు ఎవరు? మన అంశం పేరు, ఈరోజు అంశం పేరు దేవునితో నడిచిన వారు అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానిద్దాం. అసలు ముందుగా హానోకును గురించినటువంటి ప్రస్తావన ఆదికాండము 5వ అధ్యాయంలోని ఆదికాండము 5వ అధ్యాయము 14వ వచనం నుండి చూద్దామండి. 19వ వచనం నుంచి చూద్దాం. 19వ వచనం నుంచి 18 నుంచి చూస్తే, ఎరదు 162 ఏండ్లు బ్రతికి హనోకును కనెను. 21వ వచనంలోని ఈ హనోకు గురించి చెబుతున్నారు. ఏమంటున్నారు? హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అని అంటారు. ఈ హానోకు యొక్క చరిత్ర మనం ఆదికాండంలో చూస్తూ ఉన్నాం. అసలు ఎంతకు హానోకు భక్తుడా లేకపోతే భక్తిహీనుడా? అసలు ఇతని గురించి ఇంకేమైనా సందర్భాలు కనుక ఇంకా బైబిల్లో ఉన్నాయా అని అంటే, ప్రియులరా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలోని హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మనందరికీ తెలుసు. 11వ అధ్యాయం అనగానే ఇది విశ్వాసుల వీరుల జాబితా అన్న సంగతి మనకు తెలుసు. అంటే విశ్వాసుల వీరుల జాబితాలోనే ఎవరి పేరు రాయబడింది అని అంటే హానోకు గారి యొక్క వివరణ కూడా ఇక్కడ రాయబడింది. 5వ వచనంలో చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం చూస్తే, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను అని ఉందండి. అంటే విశ్వాసమును బట్టి హనోకు కూడా ఇక్కడ భూమి మీద బ్రతికినట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే హనోకు ఒక విశ్వాసే కనుక పరలోక రాజ్యానికి అర్హత పొందిన వాడే ఈ హనోకు. హనోకు కొన్నటువంటి ఇంకొక గొప్ప క్వాలిటీ కనుక మనం బైబిల్లో పరిశోధిస్తే, యోధా పత్రిక ఉన్నది ఒకే ఒక అధ్యాయం 14-15 వచనాలను చూస్తే 14-15 వచనాలను చూస్తే అక్కడ ఇంకా ఈ హనోకు గారి గూర్చినటువంటి ఇంకా గొప్ప సంగతులు అక్కడ రాయబడ్డాయండి. యోధా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందు ఉన్నటువంటి పత్రిక ఒకే అధ్యాయం ఉంది. అక్కడ 14-15 వచనాల్లో చూస్తే, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా, 7వ వాడైనా అంటే ఏంటి అర్థం ఏంటది? ఇక్కడ 7వ వాడనంలోనే 1, 2, 3 లెక్క పెట్టుకోవడం కాదు. ఇక్కడ 7th జనరేషన్ లో ఉన్నాడు అని అర్థం. ఇతను ఎన్నో జనరేషన్ లో ఉన్నాడు? 7వ తరంలో ఉన్నాడు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి, ఎవరిని గూర్చి? భక్తిహీనులను గూర్చి ప్రవచించి ఇట్లనేను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులు అందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు అనే మాట ఉందండి. భక్తిహీనులైన పాపులను గూర్చినటువంటి ఒక ప్రవచనాన్ని, వాళ్ళకి ఏం జరగబోతుందో ప్రవచనాన్ని
ఈ మహానుభావుడు ముందుగానే ప్రవచించారు. ఎప్పుడు ప్రవచించారో ఒకసారి ఆలోచిస్తే ప్రియమైన వారలారా, ఈ ప్రవచనం అనేది క్రీస్తుకు పూర్వం కొన్ని వందల వేల సంవత్సరాలకు పూర్వం అండి. ఆదాము తర్వాత 7వ జనరేషన్లో 7వ తరంలో ఉన్నటువంటి ఈ మహానుభావుడు అసలు ఎంత గొప్ప ప్రవచనాన్ని ప్రవచిస్తున్నాడు అనేది ఇంకా జాగ్రత్తగా ఆలోచిస్తే, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ప్రభువు వేవేల పరిశుద్ధుల పరివారముతో అంటే ఈయన ఏ సందర్భాన్ని ప్రవచిస్తున్నాడు అనమాట. ఇతను తప్పనిసరిగా కూడా యేసు ప్రభువుల వారి రెండవ రాకడను గూర్చి, అబ్బో ఎంత గొప్పవాడు అనమాట. అంటే దేవుని యొక్క మహాజ్ఞాన సంగతులు ముందుగానే ఇతనికి ఎంత గొప్పగా తెలిసినట్టే ప్రియమైన వారులారా, అంటే చాలా గొప్పవాడు అనమాట. ఇతను చాలా గొప్పగా దేవుని కోసం, అంటే యేసు ప్రభువుల వారు మొదటి రాకడలో రావటం, లోకానికి రక్షణను ఇవ్వటం, మరణించి సమాధి చేయబడి గెలవటం, మరలా పరలోకానికి వెళ్ళటం, భక్తిహీనులందరికీ కూడా ఫైనల్ గా నిత్యాగ్ని దండను విధించడానికి ఆయన రెండవ రాకడలో వచ్చేది కూడా ఈ హానోకు గారు ప్రవచించారు అని అంటే ప్రియమైన వారులారా, ఇతని ప్రవర్తన చాలా ప్రాముఖ్యకరమైనది. ఎందుకు అసలు మన ప్రశ్న ఏంటంటే, హానోకు దేవునితో నడిచాడు అని అంటే అర్థం ఏంటి? మనోళ్ళు చాలా మంది ఏమనుకున్నారంటే, నడిచాడు అని అంటే హానోకు దేవునితో నడిచాడు అని అంటే ఇద్దరు, దేవుడు మరియు హానోకు ఇద్దరు కూడా పక్కపక్కన నడిచారు కనుక శరీరము ఆత్మ రెండూ కలిసి ఉండగానే శరీరంతోనే పరలోకానికి ఇతన్ని తీసుకొని వెళ్ళారు అనేది ఒక అపోహ. మరి ఇంతకు రక్తమాంసములు కలిగిన ఈ శరీరంతో పరలోకం వెళ్ళడం సాధ్యమా అంటే మనం గతంలోనే నేర్చుకున్నాం. రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోన నేరవు. మరి నడవడం అంటే ఏంటి? మరి ఎందుకు దేవుడు అతన్ని తీసుకొని పోయాడు? ఎక్కడికి తీసుకొని పోయాడు? చంపి తీసుకుపోయాడా? చంపకుండా తీసుకుపోయాడా? అసలు నడవడం అంటే ఏంటి అని అంటే ఇతని గురించినటువంటి నడవడం అనే మాట మరొకసారి జాగ్రత్తగా చూస్తే ఆదికాండము 5వ అధ్యాయము ఇంతకు ముందు చదివినటువంటి మాటలు చూస్తే 21వ వచనంలోనే అతను కూర్చున్నటువంటి సందర్భం రాయబడింది. హనోకు 65 ఏళ్ళు బ్రతికి మెతూషలను కనెను. అంటే మెతూషల తండ్రే ఈ హనోకు. నెక్స్ట్, హనోకు మెతూషలను కనిన తరువాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏళ్ళు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయెను కనుక అతడు లేకపోయాను. ఇక్కడ బాగా కన్ఫ్యూజింగ్ ఒక వర్డ్ ఉందండి. ఏంటంటే, హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. అంటే ఈ మాట చదవగానే మన వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక్కడ మొట్టమొదటి చదివే వాళ్ళందరికీ కూడా ఇలానే అర్థమవుతుంది, తప్పేం కాదు. కానీ దీని యొక్క లోతులలోని మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. మరి దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయాను అని ఉంది. అతనిని తీసుకొని పోయాను అని అంటే అతను మరణించిన తర్వాత ప్రభువులో ఐక్యమైనట్ట, అంతేనా? లేకపోతే పరదేశంలోకి అంటే మరణించిన తర్వాత వెళ్ళినట్ట, లేకపోతే మరణించక ముందు వెళ్ళినట్ట? ఇక్కడ మాటలు చూస్తే మనకు మాత్రం ఎలా అనిపిస్తుంది అంటే అతను బ్రతికుండగానే వెళ్ళిపోయినట్టుగా మనకు అనిపిస్తుంది. ఇప్పుడు అసలు బైబిల్లోని దేవునితో నడిచిన వారు ఇంకెవరైనా ఉన్నారా? ఒక హానోకు గారు నడిచారన్న సంగతి మనకు అర్థమైపోయింది. ఇంకా హానోకు గారితో పాటు దాని పక్కనే ఉన్నటువంటి ఒక అధ్యాయం ఉంది చూడండి. ఆదికాండము 9వ అధ్యాయం 6వ అధ్యాయము ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే ఇక్కడ మరొక నీతిమంతుడు విశ్వాసులలోని ఒక గొప్ప విశ్వాసి జలప్రళయంలోని ఆ తరము వారి అందరిలోని కూడా దేవుని అంటే భయపడినటువంటి మరొక గొప్పవాడు ఇక్కడ కనిపిస్తున్నాడు. అతనే నోవాహు. ఆ నోవాహు గురించి కూడా ఏం రాయబడింది చెప్పండి? నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. ఇతను కూడా నిందారహితుడై ఉన్నాడు. నెక్స్ట్ అక్కడ రాసిన మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. మీ బైబిల్లో మీరు అండర్లైన్ చేయండి. ఏమంటున్నాడు? నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. వెరీ గుడ్. మరొక వ్యక్తి దొరికాడండి మనకి ఇప్పుడు. ఇతను కూడా నోవాహు దేవునితో నడిచాడా, నడవలేదా? దేవునితో నడిచిన వాడే. ఇప్పుడు హానోకు దేవునితో నడిచిన వాడేనా? హానోకు కూడా దేవునితో నడిచిన వాడే. మరి నోవాహు దేవునితో నడిచిన వాడేనా?
నోవాహు కూడా దేవునితో నడిచిన వాడే. మరి నోవాహు దేవునితో నడిచిన వాడైనప్పుడు నోవాహు మరణించినట్టుగా అంటే మృతి పొందినట్టుగా ఉందండి. మృతి పొందినట్టుగా బైబిల్లో రాయబడింది. అదే ఆదికాండము 9వ అధ్యాయము 28, 29 వచనాలలోని అతను శరీరాన్ని విడిచి తన ఆత్మను పరదేశంలోకి తీసుకుని వెళ్ళినట్టుగా అక్కడ రాయబడింది. అంటే అతను కూడా మృతి పొందాడు అన్న మాట అక్కడ రాయబడిందండి. ఆ జల ప్రవాహము 28వ వచనం ఆదికాండము 9వ అధ్యాయము 28. ఆ జల ప్రవాహము గతించిన తరువాత నోవాహు 350 ఏళ్ళు బ్రతికను. నోవాహు బ్రతికిన దినములన్నీ 950 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఏమంటే ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావాలి. ఇప్పుడు నోవాహు గారు దేవునితో నడిచాడు. మరి హానోకు గారు ఆయన దేవునితో నడిచాడు. ఇప్పుడు మీ డౌట్ ఏంటి? హానోకు గారిని ఒక్కరినే దేవుడు పరలోకానికి లేకపోతే పరదేశకు ఆయన తీసుకువెళ్ళాడు అనేది మీ అపోహ. పరలోకానికి ఎవరు వెళ్ళలేదు అన్న సంగతి మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. మీకు పరలోకానికి ఎవరు వెళ్ళలేదు, యేసుక్రీస్తు ప్రభువుల వారు తప్ప. అసలు అయినా వెళ్ళాలంటే మనకు అడ్రస్ తెలియాలి, అంతే కదా? మనకు అడ్రస్ తెలియాలి. అందుకోసమే లాజరు చనిపోయినప్పుడు 2 దేవదూతలు వచ్చి అడ్రస్ తెలియదు బాబు, వెయిట్ చేయి, మేము తీసుకొని వెళ్తున్నామని వాళ్ళు వెయిటింగ్ లో ఉండి చనిపోయిన వెంటనే తీసుకువెళ్ళారు. మనం కూడా తీసుకువెళ్ళాలి అంటే మనకు అడ్రస్ తెలియాలి. పరలోకం ఎవరికి తెలియదు ప్రియమైన వాళ్ళ. పరలోకానికి వెళ్ళాలి అని అంటే ప్రభువు రావాలి, ఆ తర్వాత వెళ్ళాలి, అంతే తప్ప ఇక్కడ ఎవరు వెళ్ళలేదు. ఇక్కడ మరొక సందర్భం, ఇక్కడ ఈ సందర్భాలలో మనం జాగ్రత్తగా వస్తే హానోకు దేవునితో నడిచాడు. ఇప్పుడు నోవాహు దేవునితో నడిచాడు. నోవాహు దేవునితో నడిచిన నోవాహు మృతి పొందెను అన్న మాట బైబిల్లో ఉంది. ఇప్పుడు దేవుడు ఏమైనా పక్షపాత? దేవుడు నోవాహును మృతి పొందిలా చేసి హానోకును తీసుకువెళ్తున్నాడు అని అంటే మీకేం ప్రశ్న రావాలి? ఇప్పుడు దేవుడు పక్షపాతి. హానోకును ఒక విధంగా నోవాహును మరొక విధంగా చూస్తాడంటే అలా చూడడం ప్రియమైన వాళ్ళ. అంటే హానోకు కూడా ఖచ్చితంగా కూడా మరణించి ఉండాలి. ఇంకా మన సహోదరుడు ఇంకొక ప్రశ్న కూడా అడిగారు, మృతి పొందటం అంటే ఏంటి, నిద్రించడం అంటే ఏంటి? దీని వివరణ తరువాత పాఠంలోని మీకు అందరికీ కూడా చక్కగా వివరిస్తాను నేను. మృతి పొందటం అంటే ఏంటి అంటే మృతి పొందిన మరి ప్రతి ఒక్కరూ కూడా నరకానికి వెళ్ళిపోతారా, లేకపోతే నిద్రించిన వారు మాత్రమే పరలోకానికి వెళ్తున్నారా అనే ప్రశ్న కూడా అడిగారు. దీని గురించి కూడా నేను తర్వాత క్లాసులో మీకు చెబుతాను. ఇక్కడ హనోకు గారు దేవునితో నడిచాడు. ఇప్పుడు మరొక వ్యక్తి నోవాహు గారు కూడా దేవునితో నడిచారు. దేవునితో నడిచినటువంటి నోవాహు మృతి పొందాడు. మరి హనోకు మృతి పొందకుండా దేవుడు అతను తీసుకొని వెళ్తాడా? ఇంక వీళ్ళేనా అంటే ఇంకా జాగ్రత్తగా చూస్తే ఆదికాండం 48వ అధ్యాయంలోని ఇంకా కొంతమంది ఉన్నారండి నడిచిన వాళ్ళు. 48వ అధ్యాయము ఆదికాండము 48వ అధ్యాయము 48వ అధ్యాయము 14-15 వచనాలు చూద్దామండి. 14-15 వచనాలు. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే మీ అందరికీ తెలుసు, యోసేపు ఈజిప్ట్ దేశానికి వెళ్ళిపోయారు. ఆ అన్నదమ్ములు అతన్ని అమ్మేసుకున్నారు. ఆ తర్వాత కరువు రావటం వల్ల ఇజ్రాయేలీలు అందరూ కూడా మరలా తిరిగి ఆ సహోదరుడి దగ్గరికి వెళ్ళటం, అతనికి దేవుడు తోడుగా ఉండటం వల్ల ఆ దేశంలో గొప్పవాడు అవటం, ఆ దేశంలో 2 కొడుకులు పుట్టడం. ఆ కొడుకులలోని ఒక కొడుకు పేరు మనషే, యోసేపు కుమారుల పేరు. ఒక కొడుకు పేరు మనషే, మరొక కుమారుడి పేరు ఎఫ్రాయిము. ఈ మనషే ఎఫ్రాయిములు వచ్చేసారు. ఈ తండ్రి అయినటువంటి యాకోబు, తండ్రి అయినటువంటి ఇజ్రాయేలు, యోసేపు తండ్రి అయినటువంటి ఇజ్రాయేలు లేకపోతే యాకోబు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు మనవళ్లను తీసుకొని అతని దగ్గరికి తీసుకువెళ్ళాడండి. అక్కడ తీసుకువెళ్ళేటప్పుడు అప్పుడు తాత అయినటువంటి యాకోబు లేకపోతే ఇజ్రాయేలు ఏమని పలుకుతున్నాడు చూడండి. ఏమని పలుకుతున్నాడు? మనషే పెద్దవాడైనందున ఇజ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనషే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. అప్పుడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు అనే మాట అంటున్నారండి. మరలా చదువుదాం ఆ మాట ఎంత చక్కగా ఉంది. అతడు
యోసేపును దీవించి, ఇజ్రాయేలు తండ్రి అయినటువంటి ఇజ్రాయేలు యాకోబు యోసేపును దీవించి మనవళ్ళ తలపైన చేతులు పెట్టి కొడుకును దీవించి ఈ మాట అంటున్నాడు, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో అని అంటున్నారు. ఇంతకు వాళ్ళు ఎవరి ఎదుట నడిచారు? ఏమంటే వాళ్ళు ఎవరి ఎదుట నడిచుండారు? ఆ దేవుడు అని అంటున్నారంటే, అంటే దేవుని ఎదుట వీళ్ళు నడిచారా? అబ్రహాము ఇస్సాకులు నడిచారా? అబ్రహాము ఇస్సాకులు కూడా నడిచారా అని చెబుతున్నారు. ఇలా బైబిల్లో ఆలోచించుకుంటూ వెళ్తే ప్రియమైన వారులారా, ఎంతో మంది దేవుని ఎదుట దేవునితో నడిచిన వారు అని ఉందండి. నడవటం అంటే అర్థం ఏంటంటే, నడవటం అంటే ఫిజికల్గా నడవటం అని కాదు, ఏదో పక్క పక్కన నడవడం అని కాదు. అసలు ఆయన దేవునికి కాళ్ళు, చేతులు, ముక్కులు, కళ్ళు ఇవన్నీ లేవు. ఆయన ఆత్మ. ఎందుకు రాశారు అని అంటే మనకు అర్థం కావటం కోసం రాశారే తప్ప ఆయనకు అలాంటి అవసరం లేదు. ఆత్మకున్న కెపాసిటీ అదే. ఆత్మకి ఏమీ అవసరం లేదు. ఈ కళ్ళు, కాళ్ళు, చేతులు. ఒకవేళ కళ్ళు రెండే ఉన్నాయి అని అనుకుంటే భూమి మీద 800 కోట్ల మంది ఉన్నారండి. మరి ఎంతమందిని చూడాలి? ఎంతమందిని చూడాలి? ఎంతమందిని హృదయాల లోపల ఉన్న వాటిని చూడాలంటే ఆయనకి ఎన్ని కళ్ళు ఉండాలి? కనుక ఆత్మకున్న పవర్ అది. ఆయన సర్వోన్నతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏముందో చెప్పండి? ఆయనకు ఏమీ కూడా ఈ కళ్ళు, కాళ్ళు వాటి గురించి ఆలోచన. నడవటం అని అంటే ప్రియమైన వారులారా, ఇక్కడ హనోకు నడిచాడు, నోవాహు నడిచాడు, అబ్రహాము నడిచాడు, యాకోబు నడిచాడు, ఇశ్రాయేలు నడిచాడు. వీళ్ళందరూ కూడా నడవటం అని అంటే అర్థం ఏంటంటే దేవుని ఆలోచనలలో బ్రతకటం అండి. దేవుని ఆలోచనలలో బ్రతకటం, దేవుడు అనుకున్న వాటి ప్రకారం జీవించటం, అది ఇక్కడ సారాంశం తప్ప. అంతేకాని పొరపాటు నడవటం అని అంటే వారు పక్క నడవటం అని కాదు. ఇక్కడ ఇంతమందిని మీకు చూపించారు. ఇప్పుడు దావీదు గారు కూడా నడిచారండి. దావీదు గారు కూడా నడిచారు. రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయంలో కూడా ఆ మాట ఉంది చూడండి. రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయం 29వ వచనం కూడా చూస్తే 29వ వచనం కూడా చూస్తే దావీదు గారిని గురించి కూడా ఈ మాట అంటున్నారండి. ఏమంటున్నారు? రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయము వచనం 4. చదవండి. నీ తండ్రి అయిన దావీదు. వచనం చెప్పండి మళ్ళీ ఒకసారి. 4వ వచనం. ఇక్కడ మనం మొదటి వచనం కనుక జాగ్రత్తగా చూస్తే, మొదటి వచనం చూస్తే సొలొమోను యెహోవా మందిరమును రాజనగరను కట్టుటయు తాను చేయకోరినదంతయు చేయుటయు ముగించిన తరువాత గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవా సొలొమోనునకు ప్రత్యక్షమై అతనితో ఎలాగూ సెలవిచ్చెను. దేవుడు స్వయంగా ఇతనితో చెబుతున్నటువంటి మాటలు. 4వ వచనంకి వచ్చేసరికి ఏమంటాడు? నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకోను అని అంటున్నారంట. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు అంటే దావీదు ఎలా నడిచాడు? దావీదు ఎలా నడిచాడంటే దేవుని యొక్క ఇష్టానుసారంగా నడిచాడు. దేవునికి ఏ తలంపులు ఏదైతే ఇష్టమో దావీదు తెలుసుకున్నాడు. తను తప్పు చేసినప్పుడు బలులు అర్పించేసి ఏదో దేవుణ్ణి మభ్యపెట్టాలి అని అనుకోలేదు. కానీ ప్రియమైన వారలారా, బలులు నీకు అవసరం లేదయ్యా, నలిగినటువంటి హృదయం, విరిగి నలిగినటువంటి మనసు నీకు ఇష్టం దేవా అని ఒక రాజు అంతటి గొప్పవాడే తను తగ్గించుకొని రాజసింహాసనం నుంచి దిగి బూడిద పూసుకొని రాజవస్త్రాలు తీసి ఆయన ఎందుకు ఉపవాసం ఉండాలి చెప్పండి? అలా అనుకోలేదండి. దేవునికి పాపం అనేది ఇష్టం లేదు, నేను పాపం చేశాను అని తను తగ్గించుకున్నాడు. దేవుని మనసులో ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో ఆ ఆలోచనల ప్రకారం దావీదు నడుచుకున్నాడు. అలాంటి నడతలు, అలాంటి తలంపులు, అలాంటి మంచి ప్రవర్తన ఇదిగో సొలొమోను నువ్వు కూడా నడుచుకో అంటే ఏదో కాళ్ళు అలా అడుగులు వేసుకొని ముందుకు పోవటం అని కాదు. అలాంటి నడతలు, అలాంటి చేష్టలు, అలాంటి పనులు, చక్కనైనటువంటి పనులు నువ్వు చెయ్యి అని అర్థం ప్రియమైన వాళ్ళు. అంటే హానోకు దేవునితో నడిచను అని అంటే అర్థం ఏంటి ఇప్పుడు చెప్పండి? హనోకు దేవునితో నడవటం అని అంటే దేవునికి ఇష్టానుసారంగా బ్రతకటం, దేవుడి ఆలోచనల్లో బ్రతకటం, దేవుడు ఏ ఉద్దేశాలతోనైతే ఈ భూమి మీద బ్రతకమని కోరుకున్నాడో ఆ ఉద్దేశాలతో బ్రతకటం ప్రియమైన వల్ల అలా బ్రతికాడు. కనుకనే విశ్వాసుల వీరుల జాబితాలో రాయబడిందండి. అందుకోసమే 11వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక, ఇప్పుడు మరలా ఒకసారి చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. విశ్వాసమును బట్టి హనోకు
మరణము చూడకుండునట్లు కొనిపోబడెను అని ఉందండి ఇక్కడ. మరణము చూడకుండునట్లు కొనిపోబడెను అని అంటే అర్థం ఏంటిది ఇక్కడ? ఇక్కడ అర్థం శరీరానికి సంబంధించిన మరణం గురించి చెప్పటల్లా దేవుడు. శరీరం యొక్క మరణం గురించి చెప్పటల్లా. ప్రతి మనిషి భూమి మీదకు వచ్చిన ప్రతి మనిషి మరణించాల్సిందే, శరీరాన్ని విడవాల్సిందే. శరీరాన్ని విడిచిన తరువాతే ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలి. ఈ లోకానికి శరీరంతో వచ్చిన మనము ఈ లోకాన్ని దాటి శరీరాన్ని విడిచిన తర్వాతే ఆత్మగా వెళ్ళాలి తప్ప మరొకటి లేదు ప్రియమైన వాళ్ళ. అంటే మరణం అనేది, ఈ మరణం ఏ మరణం? ఇది రెండవ మరణం. అంటే నిత్యాగ్ని గుండం గురించి విశ్వాస జీవితంలోని నోవాహు కానివ్వండి, హానోకు కానివ్వండి, దావీదు కానివ్వండి, అబ్రహాము కానివ్వండి, ఇస్సాకు కానివ్వండి, వీళ్ళందరూ ఎలా బ్రతికారు? ఏ మరణాన్ని తప్పించుకున్నారు? శరీర మరణాన్ని అయితే ఎవరు తప్పించుకోలేదు. శరీర మరణాన్ని ఎవరు తప్పించుకోలేదు. కానీ భూమి మీద దేవుని ఇష్టాన్ని నెరవేర్చి వీళ్ళందరూ కూడా పరలోకానికి సీటు కన్ఫర్మ్ చేసుకున్నవారండి. వీళ్ళందరూ, ఈ విశ్వాసులు వీళ్ళందరూ ఎవరనుకున్నారు? వీరందరూ కూడా భూమి మీద మరణాన్ని అసలు మనిషికి, దేవుని కోసం బ్రతికే భక్తుడికి ఈ మరణం అనేది అసలు భయం కాదు ప్రియమైన వాళ్ళ. పౌలు గురించి మీ అందరికీ తెలుసు. పౌలు గురించి బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం అని అన్నాడండి. చావు అయితే లాభం అంటే అర్థం ఏంటి? ఈ శరీరాన్ని విడిచిపెడితే నాకు నిత్య విశ్రాంతి దొరకబోతుంది, నేను పరలోకపు తండ్రి దగ్గరకు చేరుకోవడానికి అర్హత పొందాను అనే భక్తులు మాట్లాడుతున్నారు. అంటే భూ సంబంధమైన, శరీర సంబంధమైన ఈ మరణం అనేది ఆదాము నుండి వచ్చినటువంటి పాపం, అవ్వ నుండి వచ్చినటువంటి ఈ పాపం మనుషులందరికీ ఇది శాపంగా ఉంది. శరీరంలోకి వచ్చిన ప్రతి మనిషి, ఈ జననం అనేది ఒకసారి జరుగుతుంది, మరణం అనేది మరొకసారి జరుగుతుంది. ఈ మరణం అనేది అందరికీ వస్తుంది. కానీ దేవుని యొక్క ఇష్టాన్ని భూమి మీద ఎవరైతే నెరవేరుస్తున్నారో, దేవుని యొక్క ఇష్టాన్ని భూమి మీద ఎవరైతే జాగ్రత్తగా పరిశీలిస్తున్నారో వారికి మాత్రమే రెండవ మరణం అనేది తప్పించబడుతుంది ప్రియమైన వాళ్ళ. ఆ రెండవ మరణాన్ని తప్పించడం కోసం యేసు ప్రభువుల వారు తన జీవితాన్ని ఈ లోకంలో బలిగా అర్పించారే తప్ప ఏదో భూమి మీద లాజరును చంపలేదండి. మీకు తెలుసా? లాజరు, చనిపోయినటువంటి లాజరు, మరియా మార్తల సహోదరుడైన లాజరు మీ అందరికీ తెలుసు. యేసు ప్రభువుల వారే స్వయంగా మరణించినటువంటి ఆ లాజరును గురించి కన్నీళ్లు పెట్టుకున్నారు. కన్నీళ్లు పెట్టుకొని అతను 4 రోజుల తర్వాత కుళ్ళిపోయినటువంటి ఆ శరీరాన్ని సమాధిలోంచి మరలా లేపారు. లేపినటువంటి లాజరు ఎప్పటికీ ఇజ్రాయేల్ దేశంలో ఉన్నాడా? లేడు. ఎందుకు? ఎందుకంటే ఇది సురక్షితమైన ప్లేస్ కాదు. ఇది సురక్షితమైన ప్లేస్ కాదు. ఇక్కడ ఉంచాలి అని అనుకోవటం లేదు. ఈ మరణం ద్వారా కాదు. ఈ మరణం అనేది అందరికీ వస్తుంది. ఇది మరణం అనేది అందరికీ వస్తుంది. కానీ దేవుని కోసం బ్రతికిన వారికి మరొక మరణం అనేది రాదు. ఆ మరణం అది భయంకరమైనటువంటి లోకం ప్రియమైన వాళ్ళ. నిత్యాగ్నిగుండం, నిత్య జీవం అనేది దేవునిలో ఉంది. నిత్యాగ్నిగుండం అనేది దేవుని కోసం బ్రతకక ఈ లోకంలో ఎవరైతే దేవునితో నడవక, నువ్వు కూడా దేవునితో నడవాలి, గుర్తుంచుకో. నువ్వు కూడా దేవునితో నడవాలి. దేవునితో నడవడం అంటే అర్థం ఏంటో తెలుసా? నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ క్రియలు, నీ చేష్టలు సమస్తము దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. అలా ఉండాలి. అలా ఉండటం కోసం యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చాడు. భూలోకానికి వచ్చినటువంటి ఆ మహానుభావుడు ఎన్ని కష్టాలు పడ్డాడు మీకు తెలియదండి. ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, ఎన్ని అవమానాలు పడ్డాడు, ఎన్ని చిత్రహింసలు చేశారు ఆయన. ఇవన్నీ ఎందుకు భరించాడో తెలుసా? ఏదో భూమి మీద నీ మరణాన్ని తప్పించడం కోసం కాదు. మరొక మరణం, నిత్యాగ్నిగుండం, నిత్య నరకం, అక్కడ ఏడుపును పళ్ళు కొరకుటయో ఉంటుంది, కటిక చీకటి. ఇది భయంకరమైనటువంటి లోకం ప్రియమైన వాళ్ళ. ఆ మరణాన్ని తప్పించుకున్న వాడే ఒకనాడు హానోకు దేవునితో నడిచి ఆ మరణాన్ని చూడకుండా తన జీవితాన్ని కాపాడుకున్నారు. నువ్వు కాపాడుకోవాలి, మనందరం కూడా కాపాడుకోవాలి. అందుకోసమే విశ్వాసుల జీవితాలు అందరూ కూడా దేవునికి ఇష్టానుసారంగా నడిచారు, దేవునితో నడిచారు. మనము దేవునితో నడవవలసిన వారం, దేవునితో నడవవలసిన వారం. మరి నువ్వు నడుస్తావు? నడవటం అంటే ఏంటో తెలుసా? దేవుని కోసం బ్రతకటం. అలాంటి ధన్యత మరి మన అందరికీ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీ అందరికీ కూడా ఈ విషయం సంక్షిప్తంగా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇంకేమైనా కనుక ఉంటే దయచేసి మరలా నన్ను అడగండి, మరలా మీకు చెప్తాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా కన్న తండ్రి, భూమి మీద తండ్రి, బ్రతికే ఈ చిన్న కాలం తండ్రి, మీ ఇష్టాన్ని జరిగించటమే తండ్రి మీరు కోరుకున్నటువంటిది తండ్రి. మీ ఇష్టాన్ని జరిగించి, మీతో నడిచి, మీ తలంపులలో బ్రతికి, మీ ఉద్దేశాలను భూమి మీద నెరవేర్చి తండ్రి, మీరున్నటువంటి మహాలోకాన్ని పొందాలని మీరు మా కోసం తండ్రి ఈ జీవగ్రంథాన్ని ఇచ్చారు తండ్రి.
ఒకనాడు భూమి మీదకి వచ్చినటువంటి భక్తులు మీతో నడిచి మీ తలంపులలో బ్రతికి మీకు ఇష్టానుసారంగా తండ్రి ఒకనాడు దావీదు ఎలా బ్రతికాడు, మీ ఇష్టానుసారంగా ఒకనాడు ఇశ్రాయేలు ఎలా బ్రతికాడు, మీ ఇష్టానుసారంగా అబ్రహాం ఎలా బ్రతికారో తండ్రి, భూమి మీద ఎందరో భక్తులు మీ ఇష్టాన్ని జరిగించి భూమి మీద బ్రతికినటువంటి ఈ తరుణంలో తండ్రి, భూమి మీద మిమ్మల్ని మహిమపరచడానికి మీకోసం బ్రతకటానికి మీరు మమ్మల్ని సెలవుగా తండ్రి ఈ లోకానికి పంపించారు తండ్రి. భూమి మీదకి వచ్చినటువంటి మేము ఈ లోకం శాశ్వతమని, ఈ లోకంలో తండ్రి ఏదో ఉన్నదని చెప్పేసి దీనికోసం ఆరాటపడకుండా తండ్రి, మేము ఏది సంపాదించినా, మేము ఎంత పేరు సంపాదించినా కన్ను మూసిన తరువాత కలకాలం కాలే నిత్యాగ్ని గుండం ఉంది అన్న సంగతి తెలుసుకొని మీ కుమారుడు కార్చిన రక్తంలో తండ్రి మమ్మల్ని మేము పరిశుద్ధపరుచుకొని మీరున్నటువంటి మహాలోకానికి తండ్రి అర్హత పొందేటటువంటి బిడ్డలుగా తండ్రి సహాయాన్ని దయచేయండి. తల వంచిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీకోసం బ్రతకగలిగేటటువంటి ధన్యతలు తండ్రి వారి హృదయాల్లో ఉంచండి తండ్రి. యేసుక్రీస్తులో వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.